హాఫ్ కేజీ డాల్డా. ముందుగా మసాలాలు వేసుకుందాం. షాజీరా, ఇలాచి, లవంగం, దాల్చిన చెక్క, మార్వాడి మెంతి, బగార పువ్వు, కొత్తిమీర, పుదీనా, క్యాప్సికమ్, క్యారెట్, ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్, 10 కేజీలకు తగినంత ఉప్పు, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వేగాలి, గోలాలి. 10 కేజీల రైస్ అంటే ఒక బిందె రైస్ అయినాయి. బిందెకు బిందె నీళ్ళు పోసుకోవాలి. బాస్మతి రైస్ ఒక గంట సేపు నానబెట్టినాం. మనం వాడేది రాయల్ ట్రోఫీ రైస్ బాస్మతి. ఇగో ఈ కలర్ లోకి వచ్చినాయి. ఇగో ఇప్పుడు వాటర్ పోసుకుందాం. ఇదిగో ఈ బిందెతోటి బియ్యం కలుసుకున్నా. ఇదే బిందెతోటి వాటర్ పోసుకున్నా. బిందెకు బిందె బాస్మతి సరికి సరి. ఎసరు వచ్చేరాక వెయిట్ చేసుకుంటుండాలి. మినిమం ఒక 15 నుంచి 20 నిమిషాల్లో ఎసరు వస్తుంది. ఎసరు వచ్చింది. మూత తీస్తున్నా. ఇదిగో ఇదిగో బియ్యం తీస్తున్నారు మనోళ్ళు. ఇదిగో అన్న రైస్ వేస్తున్నాడు. ఎండాకాలంగా కొద్దిగా హీట్ ఎక్కువ ఉంటుంది. ఇట్లా కలర్ఫుల్గా ఉంటుంది. అన్ని రకాల ముక్కలు వేసి బాస్మతి వెజిటేబుల్ బిర్యానీ టైప్లో చేస్తున్నాం. ఒక్కొక్క దగ్గర ఒక వెరైటీ ఉంటుంది. మా దగ్గర మాత్రం ఇది స్పెషల్ బాస్మతి బగార్ అంటే. ఇది అంతలోపు కొమరన్న చికెన్ మటన్ వండుతున్నాడు. ఇది చికెన్ కర్రీ. ఇది మటన్ పెద్ద కుక్కర్లో పెట్టేసిండు. 10 కేజీల మటను. ఇక కొమరన్న మాస్టర్. ఇదిగో చేయవలసిన కూరలు చికెన్ 65, ఇదిగో చికెన్ బిర్యానీ, ఇదిగో మటన్ బిర్యానీ అన్ని కలిపి ఇంగ్రీడియంట్స్ రెడీ ఉంచినాం. పప్పు, ఇదిగో సాంబార్ అయిపోవడానికి వచ్చింది, అయిపోయింది ఆల్రెడీ. ఇదిగో ఇది వైట్ రైస్. ఇదిగో ఈ సొరకాయ చట్నీ కోసం, ఇదిగో ఆలు ఫ్రై కోసం అన్న ఆలుగడ్డ గీక్కుతున్నాడు. ఇగో ఇవన్నీ సాయంత్రానికి కూరగాయలు. ఇదిగో మన రైస్ ఇప్పుడే ఉడకడానికి వస్తున్నది, ఉడుకుతున్నది మెల్లమెల్లగా. బాస్మతి రైస్ కాబట్టి ఎక్కువసేపు కలపద్దు. ఇగో ఇరగకుండా వండడమే దీని స్పెషాలిటీ. మనం సేమే టైప్లో ఉండాలి రైస్ అంటే. ఇగో రైస్ ఉడిపోవడానికి వచ్చింది. కట్టెలు తీపిస్తున్నా, తీసుకన్నా. ఇగో దగ్గర వరకు వచ్చింది ఉడుకుంటే. ఆల్మోస్ట్ 70% ఉడికిందన్నమాట. ఇగో 70% ఉడికిన తర్వాత ఇట్లుంటుంది. కట్లను తీసేసి నిప్పుల మీదనే ఒక అరగంట వరకు దమ్మివ్వాలి. ఇదిగో రైస్ దగ్గర పడింది మొత్తం. ఇగో దమ్మివ్వడం అంటే ఇదే. కింద కొన్ని నిప్పులు ఉంచడం, మంట మొత్తం తీసి పదిహేను నుంచి 20 నిమిషాల వరకు ఇట్లాగే ఉంచేయాలి రైస్ని. రైస్ అయిపోవడానికి వచ్చింది, ఆల్రెడీ దమ్ అయిపోయింది. చూస్తున్న రైస్
ఇగో ఇందాక స్టార్టింగ్ లో డాల్డా వేసినాం కదా, ఇప్పుడు దింపే ముంగట నెయ్యి టీఆర్పి. ఇగో ఏదో 1/2 kg వరకు వేసినాం 10 kgలకి ఉంటది దగ్గర అన్న. ఇగో ఇట్లా ఉడికింది రైస్ చూడండి, సేమియా టైప్ ఉంటది రైస్. మన క్యాటరింగ్ లో స్పెషల్ ఇదే బాస్మతి బగారా. ఇదిగో ఇట్లా బాస్మతి రైస్, దీని కాంబినేషన్ కూడా చూపిస్తా. ఇదిగో ఆనియన్, దీని కాంబినేషన్ మటన్ కర్రీ. ఇదిగో ఎట్లుంటది మన రైస్, మన మటన్ ఇట్లా కాంబినేషన్ ఉంటుంది, చాలా స్పెషల్ ఉంటుంది మన దగ్గర. బాస్మతి మటన్ చాలా బాగుంటుంది, ఎక్స్ట్రాడినరీ.